ఇప్పుడు 58 లక్షలు ఫైనల్ డ్రాఫ్ట్ కాదు, ఒక ఫేజ్లో జరిగిందని అనుకుంటున్నాను. ఇంకా మేబీ సెకండ్ ఫేజ్ కూడా ఉండొచ్చు, బహుశా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేది ఒక అంచనా. లాస్ట్ ఎన్నికలలో గత ఎన్నికల్లో వచ్చినటువంటి మార్జిన్ని కంపేర్ చేసుకుంటే ఆ మార్జినే మేబీ ఆమె ఓటమికి ఒక కారణం కావచ్చు అని కూడా అనుకుంటూ ఉన్నారు. తర్వాత 3 సార్లు ఆమె వరుసగా ఉంది కాబట్టి సహజంగా ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది. అది కూడా కొంత ఆమెకు డిసడ్వాంటేజ్ కావచ్చు అనేది ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆమెకు ఒక మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫ్యాటిక్ ఉంటుంది. అంటే మమతా బెనర్జీ ప్రభుత్వమే మూడు దఫాలుగా నడుస్తూ వచ్చింది కాబట్టి ఫ్యాటిక్ న్యాచురల్గానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. రెండు మీరు అన్న దాంట్లో 58 లక్షలు ఫైనల్ ఫిగర్ కాదు కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఉండొచ్చు కదా అని. దీని గురించి నేను రైట్ యాంగిల్లో ఒక వీడియో కూడా చేశాను. యాక్చువల్లీ మథువా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లని అన్మ్యాప్డ్గా పెట్టారు. అన్మ్యాప్డ్ ఏదైతే అంటే 2 రకాలుగా ఉంటాయి ఇందులో. ఎస్ఐఆర్లో డిలీషన్ జరిగినటువంటి ఓట్లు కొన్ని, అన్మ్యాప్డ్ ఓట్లు కొన్ని. డిలీషన్ ఏమో 58 లక్షలు, అది క్లియర్, డిలీట్ చేసేసారు. దీన్ని మళ్ళీ తర్వాత వాళ్ళు మార్చుకోవచ్చు, దాన్ని ఏమన్నా నిజంగానే ప్రూఫ్స్ చూపిస్తే వాళ్ళని యాడ్ చేయవచ్చు, అదంతా వేరే. అంటే మహా అయితే కొన్ని యాడ్ అవుతాయి కావచ్చు కానీ ఎక్కువైతే యాడ్ కావు, బికాస్ డిలీషన్. అన్మ్యాప్డ్ ఓట్లు ఉన్నాయి సార్. అన్మ్యాప్డ్ అంటే ఏంటంటే అర్థము 2002 కంటే ముందు లేదా వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళకి సంబంధించిన ఆ లీనేజ్ ఏదైనా ఉందా ఓటర్ లిస్ట్లో, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఆధారాలు లేని వాళ్ళని అన్మ్యాప్డ్ అని పెట్టారు. అందులో ఎక్కువగా మథువా కమ్యూనిటీ ఓట్లే ఉన్నాయి. సుమారు 32 లక్షల వరకు ఉంటాయని ఒక అంచనా. 32 లక్షల ఓట్లు నెంబర్, అది చాలా పెద్దది. 32 లక్షల వరకు మథువా ఓట్లు ఉంటాయని ఒక అంచనా. ఈ మథువా కమ్యూనిటీ ఏంటి అని అంటే ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కమ్యూనిటీ. వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా హరిచంద్ ఠాకూర్ని ఫాలో అయ్యేవాళ్ళు. 1860s ఫాలో అయ్యేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్లో ఉండేది కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆయన క్లాన్ ఇది. ఆయనకు సంబంధించినటువంటి ఒక కల్ట్గా, ఒక తెగగా వీళ్ళందరూ వచ్చారు. సో వీళ్ళందరూ 1971 వార్ తర్వాత చాలామంది భారతదేశంలోకి వచ్చారు. ఈ ముఖ్యంగా ఉత్తర పరగణాలు 24 పరగణాస్ ఉన్నాయి కదా, ఉత్తర దక్షిణ పరగణాల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నదియా జిల్లాలో ఎక్కువగా ఉంటారు. అండ్ వీళ్ళ ఓట్లు కూడా చాలా సిగ్నిఫికెంట్ అంట. వీళ్ళది ఏంటంటే సుమారు 21 to 30 సీట్స్లో డిసైసివ్ ఫ్యాక్టర్ వీళ్ళు. అండ్ అంతేకాదు 45 to 60 సెగ్మెంట్స్లో, 60 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ పూర్తిగా మథువా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు 1.5 కోట్ల నుంచి 1.8 కోట్లు ఉంటాయని అంచనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ హిందుత్వకు సంబంధించి. వీళ్ళ ఓట్లకి ఇప్పుడు మొన్న అమిత్ షా వెళ్ళిన ఈ పర్యటనలో వాళ్ళకు భరోసా ఇచ్చారు. అన్మ్యాప్డ్గా ఉన్నటువంటి ఓట్లని, ముఖ్యంగా వీళ్ళకి పౌరసత్వం కూడా రాలేదు చాలామందికి. కొంతమందికి పౌరసత్వం వచ్చింది, చాలామందికి పౌరసత్వం రాలేదనే ఒక అది కూడా ఉంది. వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే విషయంలో వాళ్ళకు కూడా పౌరసత్వం ఇప్పిస్తాము. అండ్ పౌరసత్వం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఓటర్ ఐడిలోకి రావచ్చు వాళ్ళు. సో ఆ యాక్టివిటీ మేము చేస్తామని మొన్నటి పర్యటనలో అమిత్ షా భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు వాళ్ళకి. సో ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్ కాబోతోంది. సో ఇన్ఫిల్ట్రేషన్ విషయంలో 2 రకాలు. ఒకటి ముస్లింలు ఇక్కడికి రావడము, వాళ్ళని డీపోర్ట్ చేయడము, వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోతున్న సందర్భాలు ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, ఉన్న హిందూ కమ్యూనిటీస్ బీజేపీకి సపోర్టివ్గా, ఈ మథువా కమ్యూనిటీ బీజేపీకి సపోర్టివ్గా ఉంది. 2019 ఎలక్షన్స్లో, 2024 ఎలక్షన్స్లో కూడా, 2021లో కూడా వీళ్ళు సపోర్టివ్గా నిలిచారు. సో ఆ కమ్యూనిటీ ఓట్లని యాడ్ చేయడము అనేది ఒక కీలకమైన పరిణామం. సో ఇట్లా చూస్తేనేమో స్ట్రాటజిక్గా ఆలోచిస్తే పన్నా ప్రముఖ దగ్గర నుంచి, అంటే చిన్న బూత్ స్థాయి దగ్గర నుంచి పై వరకు చాలా స్ట్రాటజిక్గానే బీజేపీ వెళుతోంది ఈసారి. బట్ ఏది ఏమైనా మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఓటర్ బేస్ నేను ఇందాక చెప్పింది అదే. సో 20% నుంచి ఆమె ఓట్లు మొదలవుతాయి. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది ముందు నుంచి. ముస్లిం ఓట్లు పూర్తిగా ఒకవైపు ఉన్నప్పుడు 20-25% నుంచి ఆమె ఓట్లు మొదలవుతాయి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆమె జర్నీ. అక్కడ నుంచి 45కు రావడం లెక్క. 45 టార్గెట్ అనుకుంటా, 43 లాస్ట్ టైం వచ్చింది ఆమెకి. సో 20-25 నుంచి 43కు రావడం ఆమె టార్గెట్. కానీ బీజేపీ అట్లా కాదు. బీజేపీకి కూడా అడ్వాంటేజెస్గా ఒక 20% ఓట్లు ఉండవచ్చు హిందూ కమ్యూనిటీలో, అక్కడ ఇక్కడ. ఇవన్నీ కలిపి మెల్లమెల్లిగా గ్రో అవ్వడము అండ్ సీట్లుగా మార్చుకోవడం. ఓట్ షేర్ కాదు లెక్క, సీట్లుగా మార్చుకోవడం. అంటే సీట్ల వైజ్ మనకు ఓట్ షేర్ ఉండాలి. మొత్తం కలిపితే ఓట్ షేర్ ఉండడం కాదు కదా లెక్క. ఓట్ షేర్ కూడా ఇప్పుడు మనం లెక్కేస్తే కొంతమంది 2 లక్షల మెజారిటీతో గెలుస్తాడు కావచ్చు, 1 లక్ష మెజారిటీతో ఒక గెలుస్తారు నాయకుడు, ఇంకో దగ్గర 5,000 ఓట్లతో ఓడిపోతారు. సీటు పోవడం కదా లెక్క. ఏపీలో అదే కూడా కదా జగన్. అట్లే కదా, 1 లక్ష మెజారిటీతో ఒక దగ్గర గెలుస్తారు, ఒక దగ్గర ఏమో 5,000 ఓటుతో
ఓడిపోయాడు. ఒక సీటు పోయింది, ఓ సీట్ వచ్చింది. కానీ పర్సంటేజ్ వైజ్ చూస్తేనేమో 1,00,000 ఓట్లు వచ్చాయి కదా, ఇన్ని ఓట్లు వచ్చాయి కదా అట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఓట్ షేర్ ఈస్ డిఫరెంట్. బట్ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈసారి బీజేపీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దట్ ప్రోగ్రెసివ్ థాట్తో ఉండేటువంటి రాష్ట్రం అది బెంగాల్ అనేది. అక్కడ నార్మల్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఒక్కోసారి పనిచేస్తాయి, ఒక్కోసారి పనిచేయవు. అండ్ బెంగాల్ అనేది చాలా గాయాలతో నిండిపోయినటువంటి ప్రాంతం అది. ముందు బెంగాల్ విభజన దగ్గర నుంచి 1906లో జరిగినటువంటి బెంగాల్ విభజన దగ్గర నుంచి దేశ విభజన, 1971 బంగ్లాదేశ్ వార్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఈసారి ఒక చైతన్యవంతమైనటువంటి బెంగాల్ని మనం చూడబోతున్నాం అనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.